హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సంజీవ్ బాటి. ఇవాళ సీమటపాకాయ జోకులు. సైజు చిన్నది, సొమ్ములు పెద్దది. జోక్స్ వినండి, గబగబా నవ్వండి పక్కపక్క. మరి ఆలస్యం ఎందుకు? ఒకసారి కొత్తగా పెళ్ళైన కూతురు వాళ్ళ అమ్మతో, అమ్మా పప్పులో ఉప్పు ఎంత వేయాలమ్ము అని ఫోన్ చేసింది. నీ ఆయన మీద ఇష్టంగా ఉంటే చిటికుడు, అదే కోపంగా ఉంటే పిడికుడు సింపుల్ గా చెప్పేసింది. గురువుగారు, భార్యకి నిర్వచనం చెప్పండి చూద్దాం అన్నాడు. ఏముందయ్యా, గడ్డ కట్టే చలిలో కూడా మగుని చెమటలు పట్టించేదే భార్య. ఇది నా అనుభవంతో చెప్తున్నా, మరి అది ఆయన అనుభవం ఏమో మనకు తెలియదు. ఒకసారి ఒక కొడుకు వాళ్ళ అమ్మతో, మమ్మీ నువ్వు అన్ని డాడీకి అబద్ధాలు చెప్తున్నావు, తప్పు కదా. నీ డాడీ కూడా అన్ని అబద్ధాలు ఆడి నన్ను బొట్టలో వేసుకుని పెళ్లి చేసుకున్నాడు. చూసారా, దీన్నే దెబ్బకి దెబ్బ అంటారు కావాలి. ఒకసారి ఒక పెద్ద కోటీశ్వరుడు రోడ్డు మీద చెప్పులు లేకుండా నడిచి వెళ్తున్నాడు. ఇంత పెద్ద కోటీశ్వరులు అయిన మీరు కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా నడిచి వెళ్తున్నారేంటి సార్? ఏముందయ్యా, బిజినెస్ లో అంతా నష్టం వచ్చి మొత్తం ఆస్తి అంతా హరించుకుపోయేది. అయ్యో పాపం, ఇంతకీ మీరు చేసిన బిజినెస్ ఏంటి సార్? నేను చేసింది హారతి కర్పూరం బిజినెస్. ఆయన చేసిన బిజినెస్ లాగే ఆయన ఆస్తి కూడా హరించుకుపోయిందండి. ఒకసారి 4 ఆడవాళ్ళు కూర్చొని ఉన్నారు. అందులో ఒక ఆవిడ గర్వంగా, ఇదిగా మీలాగా నేను మా ఆయనలో చెడ్డతనం అస్సలు చూడవు తెలుసా. నువ్వు మీ ఆయనలో చెడ్డతనం ఎందుకు చూస్తావు, ఆయన జేబులేగా చూస్తావు అన్నారు ముక్త కంఠంతో ఒకేసారి మిగతా ఆడవాళ్ళందరూ. అంటే ఆవిడ సంగతి వీళ్ళందరికీ బాగా తెలుసండి, అది సంగతి. ఒకసారి హాస్పిటల్లోకి ఒక పేషెంట్ పరిగెత్తుకుంటూ వచ్చి, డాక్టర్ గారు నాకు మతిమరుపు ఎక్కువ అయిపోయింది, తొందరగా ట్రీట్మెంట్ చేయండి డాక్టర్. అలాగేనయ్యా, రా కూర్చో. ఎప్పటి నుంచి నీకు ఈ జబ్బు స్టార్ట్ అయ్యింది? ఏంటి, ఏం జబ్బు? నాకు జబ్బు నీకు ఎప్పుడు చెప్పాను అంటే ఈలోనే మర్చిపోయాడు. ఒక భక్తుడు గుళ్ళోకి వెళ్ళాడు, దండం పెట్టుకుని ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చిన తర్వాత గుర్తొచ్చింది, అయ్యో నా సైకిల్ అక్కడే వదిలేసి వచ్చానని. వెంటనే పరిగెత్తుకుంటూ మళ్ళీ ఆ గుడి దగ్గరికి వెళ్తే ఎక్కడైతే ఆ సైకిల్ పెట్టాడో అక్కడే ఆ సైకిల్ భద్రంగా ఉంది. అమ్మయ్య, భగవంతుడా నువ్వు ఉన్నావు, అందుకే నా సైకిల్ని నువ్వు కాపాడావు, అందుకని నీకు మరోసారి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటాను స్వామి అని చెప్పి గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టుకుని బయటకు చూసేటప్పటికి ఆ సైకిల్ లేదు అక్కడ. చూసారా, భగవంతుడు కూడా ఒకేసారి ఛాన్స్ ఇస్తాడండి. ఆ ఛాన్స్ ని మనం ఉపయోగించుకోవాలి. రెండోసారి అంటే ఇలాగే ఉంటుంది, అంతేనంటారా? ఒకసారి ఒక రచయిత్రికి మ్యారేజ్ అయింది. ఫస్ట్ నైట్ శోభనం గదిలో కొంచెం పొయిటిక్ గా ఉంటుందని చెప్పి, ఏమండి పాలు తీసుకొచ్చానండి, మురిపాలు కలిపి తీసుకొచ్చానండి అంది గోముగా. కల్తీ పాలు రా. చూసారా, ఆవిడ పొయిటిక్ గా అన్నా ఈయన రిసీవ్ చేసుకోలేదనమాట. ఒకడు భార్య దగ్గరికి వచ్చి, అదే నేను పక్కా తాగిపోతున్నాయని చెప్పి రోజు వచ్చి నేను కొడతానని చెప్పి మీ అమ్మకి నా మీద సాడీలు చెప్తున్నానంటావు, సంప పగిలిపోద్ది అనగానే, అయ్యో అయ్యో అల్లుడు నేను మీ అత్తని, అమ్మాయి లోపల ఉంది వెళ్ళు. చూసారా, మనవాడికి తాగుడు ఎక్కువయ్యి పెళ్ళాం దగ్గర అనాల్సిన మాటలన్నీ దగ్గర అనేసాడు. ఒకసారి ఒక మాస్టర్ పాఠం చెప్తున్నాడు, ఒరే బంటు నువ్వు లేచి పెళ్లి జరిగింది, ఇది వర్తమానంలో ఉంది, దీని భూతకాలంలో చెప్పు. ప్రేమ సార్. వెరీ గుడ్. మరి భవిష్యత్ కాలంలో ఏమనాలి? విడాకులు సార్. ప్రేమ, పెళ్లి, విడాకులు చక్కగా పసిగిట్టాడు కుర్రాడు ఎవడో గట్టి. ఒకసారి స్పోర్ట్స్ మీద అవగాహన లేని మినిస్టరు ఫుట్బాల్ మ్యాచ్ చూడడానికి వెళ్ళాడు. కూర్చున్నాడు. సరే ఒక కాసేపు అయిన తర్వాత చికాగ్గా, ఏమయ్యా ఆడే వాళ్ళకి బుద్ధి లేదు, సరే చూసే వాళ్ళకి మనకైనా బుద్ధి ఉండాలి కదా, వాళ్ళ ఆ బంతి కోసం కాలుతో అలా పనైపోతే చేతితో తీసుకొని పరిగెత్తచ్చు కదా, మీరైనా చెప్పొచ్చు కదయ్యా అన్నాడు. అవగాహన లేని మినిస్టర్లు, స్పోర్ట్స్ మినిస్టర్లు అయితే ఇలాగే ఉంటుందేమో. సరే ఫ్రెండ్ని, ఒరే రన్నింగ్ రేసులో గోల్డ్ మెడల్ సంపాదించాలంటే ఎలా కోచింగ్ అవ్వాలో నాకు అర్థం కావటం లేదురా మా పిల్లలకి అన్నాడు. దానికి అంత కష్టమే ఉందిరా, ఇగో ఓ పిచ్చి కుక్కను చూసి వాళ్ళ మీద వదులు, అంతే, దాన్ని మించి ప్రాక్టీస్ వేరే లేదు. ఈ చిట్కా మనాళ్ళు పాటిస్తే ఒలింపిక్స్ లో కూడా గోల్డ్ మెడల్ కొట్టొచ్చేమో, ఆలోచించాలి. ఒకసారి ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకోండి, అరే అబ్బాయిలకి అమ్మాయిలకి తేడా ఏంటో చెప్పరా చూద్దాం. ఏముందిరా, అబ్బాయిలు సినిమా లాంటి వాళ్ళు 3 గంటలు సినిమా చూసావనుకో మొత్తం అర్థమైపోతుంది. కానీ అమ్మాయిలు ఉన్నారు చూసావు, టీవీ సీరియల్ లాంటి వాళ్ళు, నువ్వు సంవత్సరాలు తరబడి చూడు నీకు అర్థం కాదు. అంటే నిజమేనంటారా? ఆ జేబులో డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు ఆ రూపాయలు చేసి తెగదోస్తున్నావు ఎందుకురా?
ఏం లేదురా, మా తాత ఒరేయ్ రూపాయి ఖర్చు పెట్టేటప్పుడు చూసి మరీ ఖర్చు పెట్టరా అన్నాడు, అందుకనే చూస్తున్నా. ఈ మనవడికి తాత చెప్పింది అలా అర్థమైంది. ఒక హస్బెండ్ కంగారుగా వచ్చి బంగారం లాంటి జుట్టు అలా గుండు చేయించేసుకునేవేంటి? ఏం లేదండి, ఈ ఫ్రీ బస్సులో సీట్ కోసం కొట్టుకునేటప్పుడు నా జుట్టు వాళ్ళ చేతికి అందకుండా గుండు చేయించా అంతే. ఎంత ముందు చూపుతో ఆ గుండు చేయించేసింది ఆవిడ. మరి పరీక్షలు ఇంత తక్కువ మార్కులు వస్తున్నాయి కదా, మీ నాన్నగారు ఏం తిట్టడం లేదా? ఎందుకు తిట్టడం లేదు సార్, బాగానే తిడుతున్నారు. ఏమని తిడుతున్నారా? నీకు చదువు చెప్పిన కాదు ఎవరా అని తిడుతున్నారు సార్. ఆయనకే పెట్టాడు మళ్ళీ. నాన్న మేము క్రికెట్ ఆడుకుంటుంటే పక్కుంటే అనుకోని నన్ను కొట్టారు అంటే, క్రికెట్ ఆడితే కొట్టేస్తాడా? ఎందుకు కొట్టాడు నేను వచ్చి అడుగుతాను కదా. వద్దు నాన్న, నిన్ను కూడా కొడతాడు. అదేంటి నన్ను ఎందుకు కొడతారా అంటే, నా క్రికెట్ బంతి తగిలి వాళ్ళ టీవీ పగిలిపోయింది అందుకే. చల్లగా చెప్పాయండి సార్. ఒక జ్యోతిష్యుడు చేయి చూసి, నీ చేతిలో ఉన్న ఈ పెద్ద రేఖ ఉంది చూసావా, దానివల్ల నీకు చాలా అనుకోగలిగిన చాలా మంచి భార్య లభిస్తుందయ్యా అన్నాడు. అనగానే వెంటనే వాడు కోపంగా, నువ్వు చూసిన గేక నా చేతిలో రేఖ కాదు, నా గయ్యాలు పెళ్ళం పెట్టిన వాత దరిద్రుడా అనుకుంటున్నా. రేఖకి వాతకి తేడా తెలియలేదండి ఆ జ్యోతిషుడికి. అక్కడ దెబ్బతిన్నాడు. మరి ఇలాంటి తమాషా సీమటపాకే జోకులే కాదు, రకరకాల జోకులు వినాలి అంటే సంజీవ్ బాకి సబ్స్క్రైబ్ చేసుకోండి, మరెన్నో జోకులు వినేయండి.